ఖమ్మంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిజ స్వరూపం అంటూ కొందరు లేఖలు సృష్టించడం కలకలం రేపుతోంది. ఒక సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందంటూ వాటిలో ఆవేదన వ్యక్తం చేశారు. పాలు అమ్ముకునే స్థాయి నుంచి వేల కోట్ల రూపాయలు పొంగులేటి ఎలా సంపాదించారని వాటిలో పేర్కొన్నారు. అప్పట్లోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పనులు చేయకుండానే ఆయన వందల కోట్ల రూపాయలు సంపాదించినట్లు లేఖలు రాసుకొచ్చారు. ఈ లేఖను పీడీఎఫ్ ద్వారా ప్రచారం చేయాలంటూ లేఖలో పిలుపునిచ్చారు. కనగండ్ల నాగభూషణం, కనకమేడల ప్రసాదరావు, మేడా తిరునాథరావు, కాటేపల్లి కోటేశ్వరరావు, నల్లమోతు కృష్ణమూర్తి, దమ్మలపాటి తిరుమలరావు, నూతలపాటి వెంకట అప్పారావు పేరుతో లేఖలున్నాయి. ఖమ్మంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిజ స్వరూపం అంటూ కొందరు లేఖలు సృష్టించడం కలకలం రేపుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒక సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందంటూ వాటిలో ఆవేదన వ్యక్తం చేశారు. పాలు అమ్ముకునే స్థాయి నుంచి వేల కోట్ల రూపాయలు పొంగులేటి ఎలా సంపాదించారని వాటిల్లో పేర్కొన్నారు. అప్పట్లోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పనులు చేయకుండానే ఆయన వందల కోట్ల రూపాయలు సంపాదించినట్లు లేఖలో ప్రస్తావించారు. ఈ లేఖను పీడీఎఫ్ ద్వారా ప్రచారం చేయాలంటూ లేఖల్లో పిలుపునిచ్చారు. కనగండ్ల నాగభూషణం, కనకమేడల ప్రసాదరావు, మేడా తిరునాథరావు, కాటేపల్లి కోటేశ్వరరావు, నల్లమోతు కృష్ణమూర్తి, దమ్మలపాటి తిరుమలరావు, నూతలపాటి వెంకట అప్పారావు పేరుతో లేఖలున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి. అటు ఖమ్మంలో చూస్తే పొంగులేటి పేరుతో లేఖలు కలకలం రేపుతున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా ఆ లేఖల సారాంశం ఏంటి? మాధురి, ఖమ్మం జిల్లా నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిజ స్వరూపం బయటపడిందంటూ పొంగులేటి పేరుతో ఒక లేఖ కూడా విడుదలైంది. లేఖలో మాత్రానికి నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తూ ఒక సామాజిక వర్గాన్ని అన్యాయం చేస్తున్నాడంటూ మాత్రం పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా కొన్ని చేశారు. ఈ లేఖ ఎవరి పేరుతో వచ్చిందంటే కొంతమంది ఒక 7 వ్యక్తులు ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన పేర్లతో వెలువడింది. కానీ లేఖపై మా సంతకాలు లేవు. కానీ పోస్టు ద్వారా మాత్రానికి ఫ్రమ్ అడ్రస్ పేరుతో జిల్లా కలెక్టర్ కార్యాలయం పేరుతో లేఖలు పోస్టు చేసి కొంతమంది పత్రికా విలేకరులకు పంపించడం, మరికొంతమంది ప్రముఖులకు కూడా పంపించినట్టు కూడా వెల్లడవుతుంది. ఈ లేఖలోని సారాంశాలు కొన్ని విషయాలు మాత్రానికి చాలా విచిత్రంగా ఉన్నాయి అని చెప్పవచ్చు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరుడైన మువ్వా విజయబాబుకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ కాకుండా అంతకంటే పెద్ద స్థాయి పదవి వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ మాత్రం ఆయన తొక్కిపట్టి ఆయనకి చిన్న స్థాయి పదవి ఇచ్చేందుకు ఇవ్వటం వెనక ఆంతర్యం అంటూ మాత్రానికి లేఖలో మాత్రం చెప్పుకొచ్చారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో రాజకీయాల్లోకి రాకముందు పాలమ్ముకునేవాడు. కల్లూరులో పాలమ్ముకొని వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడు, గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయలు సంపాదించి పబ్బం నడుచుకుంటున్నాడని చెప్పి కాంట్రాక్టుల పేరుతో చేయని పనులకు కూడా వేల కోట్ల రూపాయలు సంపాదించాడను లేఖలో కూడా వాళ్ళు పేర్కొన్నారు. దాంతో పాటుగా ఖమ్మం జిల్లాలో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏకంగా ప్రతి కుటుంబ సభ్యులలో ఎవరైనా ఒక జిల్లాలోని కుటుంబ సభ్యులకు సంబంధించి ఎవరైనా అశుభకార్యాలు చేపడితే కనుక శుభకార్యాలు చేపడితే వాళ్ళందరికీ ఆహ్వాన లేఖలు అందించాలి. అక్కడికి వెళ్లి ఆ కుటుంబ సభ్యులకు సంబంధించి వాళ్ళకి చీరలు, చారలు, డబ్బు సంచులు కార్లలో వేసుకొని వాళ్ళందరికీ దండం పెడుతూ వాళ్ళందరికీ డబ్బులు పంపిణీ చేసేవాడు అంటూ మాత్రానికి లేఖలో పేర్కొన్నారు. మరోవైపు ఒక సామాజిక వర్గాన్ని అన్యాయం చేస్తున్నట్టు మాత్రం ఆ లేఖలో పేర్కొన్నాడు. దాంతో పాటు తను వైఎస్ జగన్ కి ఏజెంట్ గా మారాడు అని పేర్కొన్నాడు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో త్రిపుల్ రింగ్ రోడ్ రానుంది. ఆ త్రిపుల్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఈ మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని దాదాపు సుమారు 3,000 ఎకరాలు కొట్టేసేందుకు మాత్రానికి తక్కువ ధర కొట్టేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడంటూ మాత్రానికి ఆ లేఖలో కొన్ని నర్మగర్భ వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వంలో పెత్తనం చెలాయిస్తూ పొంగులేటి పెత్తనం చేస్తున్నాడంటూ మాత్రానికి చెప్పారు.
ఈ లేఖలో కొంతమంది పేర్లు ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన సుమారు 7 పేర్లతో ఈ లేఖ విడుదల చేశారు. కానీ ఆ లేఖలో ఎక్కడ సంతకాలు కూడా లేకపోవడం, ఈ లేఖను కూడా పీడిఎఫ్లు లేదా వాట్సాప్ ద్వారా ప్రచారం చేయాలంటూ మాత్రానికి ఒక సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతున్న ఒక సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నాడు ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిజ స్వరూపం బయటపడిందంటూ మాత్రానికి నర్మగర్భమైన వ్యాఖ్యలు చేయడంతో ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ప్రకంపన సృష్టిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇటీవల కాలంలో పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉన్నాడు. ఈ కొద్దిసేపటి క్రితమే ఈ లేఖలు బయటపడటంతో ఒక్కసారిగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా ఉత్కంఠ రేపుతుందని చెప్పవచ్చు. ఇది ఎటు నుంచి ఎటు దారి తీస్తుందంటూ మాత్రం కాంగ్రెస్ నేతలు కూడా ఒక పక్క విమర్శలు చేస్తున్నారు. మరోపక్క దీంట్లో జిల్లా నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న తుమ్మల నాయకుడు 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయం ఉన్నప్పటికీ ఆయనతో పాటు నామానాయకుడు కాంట్రాక్ట్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎన్ని సంవత్సరాల పదవుల్లో ఉండి కూడా వేల కోట్లు సంపాదించలేకపోయారు. అనతి కాలంలోనే కాంట్రాక్టర్ ప్లస్ రాజకీయాల్లోకి వచ్చి వేల కోట్ల రూపాయలు సంపాదించాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఒక లేఖ విడుదల కావడం ఖమ్మం జిల్లా శ్రేణులను కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కూడా కలవర పెడుతున్న పరిస్థితి చూడవచ్చు. మాధురి. రైట్, థాంక్యూ రజనీకాంత్.